Hi everyone, welcome to Vidya channel. In previous video, we learned about noun. What is a noun? Noun is a naming word. In previous video, we learned about two nouns, common noun and proper noun. How many types of nouns are there? There are 5 types of nouns there. So, today we are going to learn collective noun. So, collective noun means it refers to a group of animals, persons or things. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎనిమల్స్, పర్సన్స్, ఒక గ్రూప్ ఆఫ్ థింగ్స్ని మనము ఏమంటాము అనేది ఈ కలెక్టివ్ నౌన్ అనేది తెలియజేస్తుంది మనకి. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ టీమ్, క్రౌడ్, గ్రూప్, గ్యాంగ్, స్వామ్, ఫ్లోక్, ట్రూప్, ఆర్మీ, ఫ్లీట్, బొకే, క్లాస్, బంచ్, బోర్డ్, ఫ్యామిలీ. దీస్ ఆర్ ఆల్ కలెక్టివ్ నౌన్స్. అంటే ఇక్కడ టీమ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ని టీమ్ అని. తర్వాత క్లాస్ అంటే గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, స్వామ్ అంటే గ్రూప్ ఆఫ్ బీస్, బంచ్ అంటే గ్రూప్ ఆఫ్ గ్రేప్స్, అదేవిధంగా క్రౌడ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. నెక్స్ట్ వచ్చేసి ట్రూప్ అంటే గ్రూప్ ఆఫ్ యాక్టర్స్. బొకే అంటే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, అంటే గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ని బొకే అంటాం. నెక్స్ట్ బంచ్ ఆఫ్ కీస్ని ఏమంటాం? బంచ్ ఆఫ్ కీస్ అని. ఏ గ్రూప్ ఆఫ్ 2 or more persons రిలేటెడ్ బై బర్త్ కాల్డ్ ఫ్యామిలీ. సో ఇలా అంటే ఫ్యామిలీ అని చెప్పామంటే 2 లేదా 3 కలిసి అంటే రక్త సంబంధం కలిగి ఉన్న వాళ్ళని ఫ్యామిలీ అని. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ థీవ్స్ని గ్యాంగ్ అని, గ్రూప్ ఆఫ్ షీప్ని ఫ్లోక్ అని, తర్వాత గ్రూప్ ఆఫ్ షిప్స్ ఫ్లీట్ అని. ఇలా ఫ్లీట్ అనగానే మనకేం గుర్తుకు రావాలి? గ్రూప్ ఆఫ్ షిప్స్. అదే ఇలా వీటిని ఏమంటామంటే కలెక్టివ్ నౌన్ అని అంటాం. ఇక్కడ కింద ఒక టేబుల్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ప్రాపర్ నౌన్, అదేవిధంగా కామన్ నౌన్ అండ్ కలెక్టివ్ నౌన్ 3 ఇచ్చేసాను చూడండి. ఇక్కడ రామ, సీత, మోహన్ అనే వాళ్ళు ప్రాపర్ నౌన్, అంటే పర్టికులర్ వాళ్ళ నేమ్ తెలుపుతుంది కాబట్టి అది ప్రాపర్ నౌన్ అయిపోయింది. అయితే వీరికి వచ్చేసి కామన్ నౌన్ ఏంటి? దే ఆర్ స్టూడెంట్స్. సో ఈ స్టూడెంట్స్ అంటే ఈ స్టూడెంట్స్ని మరి కలెక్టివ్ నౌన్ ఏమంటాము అంటే క్లాస్ అంటే గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని క్లాస్ అంటాం కదా. అదేవిధంగా సచిన్, విరాట్, ధోని దే ఆర్ ఆల్ ప్లేయర్స్. సో కామన్ నౌన్ ఏంటిది? ప్లేయర్స్. మరి దాని కలెక్టివ్ నౌన్ వచ్చేసి ఏమవుతుంది? టీమ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఇట్ రెఫర్స్ టు అన్ యాక్షన్, క్వాలిటీ, స్టేట్ ఆర్ ఐడియా. ఇట్ హ్యాస్ నో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అండ్ కెనాట్ బీ టచ్డ్. ఇట్ కెన్ ఓన్లీ బీ ఫెల్ట్. అంటే ఇక్కడ ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్లో ఏం చూపిస్తుంది అంటే యాక్షన్ కానీ, క్వాలిటీ కానీ, స్టేట్ కానీ, లేదా ఐడియా కానీ. అంటే దీనికి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు. అంటే వీ కాంట్ టచ్ దట్ బట్ వీ కెన్ ఫీల్. అంటే మనము అది ఉంది అని ఫీల్ అవుతాం కానీ దాన్ని మన టచ్ చేయలేము. అదేంటంటే ఎగ్జాంపుల్ చూడండి. లవ్, బ్యూటీ, బ్రేవరీ, కైండ్నెస్, కోల్డ్నెస్, ఫ్రీడమ్, బ్రిలియన్స్, యాంగర్, కామ్నెస్, కాన్ఫిడెన్స్, గుడ్నెస్ అండ్ కరేజ్. ఓకే, దీస్ ఆర్ ఆల్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఇప్పుడు లవ్ అంటే ప్రేమ అనేది తెలుసు మనకి, కానీ దాని ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుందా? దానికి ఉండదు, కానీ మనము ఆ లవ్ అనేదాన్ని ఫీల్ అవుతాము. అదేవిధంగా బ్యూటీ కూడా. సో ఇవన్నీ ఏంటి? అబ్స్ట్రాక్ట్ నౌన్. ద నేమ్ ఆఫ్ క్వాలిటీ. ఇక్కడ క్వాలిటీలో ఏంటి అంటే మెర్సీ, రూడ్నెస్, బ్యూటీ. సో క్వాలిటీలో ఏంటి? మెర్సీ అంటే దయగల, రూడ్నెస్ అంటే రూడ్గా బిహేవ్ చేయడము, బ్యూటీ అంటే అందం. నేమ్ ఆఫ్ యాక్షన్. మన యాక్షన్ ఏంటి? స్మైల్, క్రై అంటే నవ్వుతాము, ఏడుస్తాము. మనము ఫీల్ అవుతాము కానీ ఆ నవ్వడాన్ని, ఏడవడం అనేదాన్ని ముట్టుకోగలుగుతాం అంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉందా? దానికి లేదు కదా. అదేవిధంగా నేమ్ ఆఫ్ స్టేట్. నేమ్ ఆఫ్ స్టేట్ అంటే ఏంటిది? హెల్త్, చైల్డ్హుడ్. హెల్త్ అంటే ఆరోగ్యంగా ఉన్నామని చెప్తాము, మనం ఫీల్ అవుతాము వీఆర్ హెల్దీ అని. కానీ మరి దాన్ని హెల్దీగా ఉన్నామా, హెల్దీ ఎలా ఉంటుందో టచ్ చేసి చూడగలుగుతారా? లేదు కదా. అదేవిధంగా చైల్డ్హుడ్ అనగానే మనం చిన్నప్పుడు చేసినవన్నీ గుర్తుకొచ్చేస్తాయి, అంటే మనం వెంటనే మనము మైండ్లో రిమైండ్ చేసుకుంటాము. కానీ ఆ చైల్డ్హుడ్ని మనం టచ్ చేయగలుగుతామా? లేదు కదా. అదేవిధంగా ఇవన్నిటిని ఏమంటారు? అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి 5th వన్ మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ అంటే ఏ మెటీరియల్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద సబ్స్టాన్స్. అంటే సబ్స్టాన్స్ మీన్స్ హియర్ మెటల్ విచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ప్రిపేర్డ్. అంటే మెటీరియల్ నౌన్ అంటే ఏంటి? దాంట్లోనే ఉంది. మెటీరియల్ మీన్స్ మనము ఈ వస్తువులు దేంతో తయారవుతుంది, ఏ మెటీరియల్తో తయారవుతుందో వాటిని సూచించేదాన్ని మెటీరియల్ నౌన్ అంటారు. ఇక్కడ కొన్ని చూడండి ఎగ్జాంపుల్స్. గోల్డ్, పేపర్, స్టోన్, గ్లాస్, ప్లాస్టిక్, సిల్వర్, సిమెంట్, ఐరన్, వుడ్.
అంటే ఇవన్నీ ఇలాంటి మెటీరియల్తో తయారైన వాటిని మనము ఏమంటాము, మెటీరియల్ నౌన్ అని చెప్తాము. నెక్స్ట్ ఈ మెటీరియల్ నౌన్లోనే కౌంటబుల్ నౌన్ అండ్ అన్కౌంటబుల్ నౌన్ అని 2 నౌన్స్ ఉంటాయి. కౌంటబుల్ నౌన్ అంటే కౌంటబుల్ నౌన్స్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద థింగ్స్, పీపుల్ అండ్ ఎనిమల్స్ దట్ వీ కెన్ కౌంట్. అంటే కౌంటబుల్ మీన్స్ మనము కౌంట్ చేయగలిగే నౌన్స్ని కౌంటబుల్ నౌన్స్ అంటాము. ఈ కౌంటబుల్ నౌన్స్లో సింగులర్ ఫామ్ అదేవిధంగా ప్లూరల్ ఫామ్ ఉంటుంది. వీ కెన్ యూజ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏ ఆర్ యాన్ బిఫోర్ సింగులర్ నౌన్. అయితే సింగులర్ నౌన్ ముందు మనము ఇండెఫినెట్ ఆర్టికల్స్ అయిన ఏ ఆర్ యాన్ను యూజ్ చేస్తాము. ఈ ఆర్టికల్స్లో ఇండెఫినెట్ ఆర్టికల్స్ అండ్ డెఫినెట్ ఆర్టికల్స్ అని 2 ఉంటాయి. వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ బాయ్, ఏ బాయ్ అంటే 1 బాయ్ ఉంటే మనము ఏ బాయ్ అని యూజ్ చేసాము. అదేవిధంగా మోర్ దెన్ 1 ఉంటే బాయ్స్ అన్నాము. అదేవిధంగా క్యాట్, క్యాట్స్, హట్, హట్స్, ఎగ్, అన్ ఎగ్, ఎగ్స్, కీ, కీస్. చూసారా, వీటిని కౌంటబుల్ నౌన్స్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే దే ఆర్ ద నేమ్స్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెనాట్ కౌంట్. అంటే ఇక్కడ మనము ఈ అన్కౌంటబుల్ నౌన్స్ని మనము కౌంట్ చేయలేము. దే డు నాట్ హ్యావ్ దేర్ ప్లూరల్ ఫామ్స్. దానికి ప్లూరల్ ఫామ్స్ అంటూ ఉండదు. అండ్ వీ కెనాట్ యూస్ ఇండెఫినైట్ ఆర్టికల్ ఏ ఆర్ యాన్ బిఫోర్ దీస్ నౌన్స్. అంటే మనం వీటిని కౌంట్ చేయలేము, దీనికి ప్లూరల్ ఫామ్ ఉండదు, దీని ముందు మనము ఇండెఫినైట్ ఆర్టికల్ని యూజ్ చేయలేము. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి మిల్క్, ఫర్నిచర్, షుగర్, ఆయిల్, వాటర్. దీస్ ఆర్ ద అన్కౌంటబుల్ నౌన్స్. అంటే మిల్క్ని మనము ఏ మిల్క్ అని, మిల్క్స్ అని చెప్పగలుగుతామా? లేదు కదా. ఎన్ని మిల్క్ ఉన్నా మనము మిల్క్ అనే అంటాము. అదేవిధంగా ఫర్నిచర్, షుగర్ని కౌంట్ చేయగలుగుతామా? లేదు కదా. అందుకే వీటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాము. ఓకే, మనం ఈ 2 వీడియోస్లో నౌన్ అండ్ ఇట్స్ టైప్ గురించి క్లియర్గా తెలుసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్.